ఏవి చేయాలి, అసలు ఏవి చేయొద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు క్యాబినెట్ సమావేశంలో. సో క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు, ఎలా ఉండబోతుంది డిస్కస్ చేద్దాం. దానికి తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే కొన్ని షరతులతో కూడిన సిగ్నల్ ఇచ్చిందనమాట. కేవలం అత్యవసరమైన అంశాలపైన చర్చించాలి, అలాగే రైతుల రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపైన చర్చించొద్దు అంటూ కండిషన్ కూడా పెట్టింది. సో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులను కూడా క్యాబినెట్ సమావేశానికి పిలవద్దని చెప్పింది. ఇలాంటి కొన్ని కండిషన్స్తో ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు 3 గంటలకు మండలి సమావేశం నేడు జరగనుంది. సో ఎలా ఉండబోతోంది డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మణి కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. మిట్టా నర్సయ్య గౌడ్ గారు, మొత్తానికైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది క్యాబినెట్ సమావేశానికి. సో మరి ఏంటి, కొన్ని షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ మరి ఆ షరతులతో కూడిన భేటీలో అసలు ఎలాంటి అంశాలు చర్చించనున్నారు, ఎలా ఉండబోతోంది సమావేశం? మేడం వాయిస్ క్లియర్ ఉందా? ఓకే సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కి నమస్కారం. ఎట్టకేళ్లకు ఈ పర్మిషన్ ఇవ్వడం అయితే సంతోషం. కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా అంటే ఈ జూన్ 4వ తారీఖు లోపల అర్జెంట్ గా తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి దాని కొరకు కేబినెట్ సమావేశం కొరకు 16వ తారీఖు లేఖ రాయడం జరిగింది. సరే అదే రోజు వస్తుంది అనుకున్నాం, రాలేదు. శనివారం చేద్దాం అనుకున్నాం, రాలేదు. నిన్న అవకాశం ఇచ్చారు కాబట్టి. కాకపోతే కొన్ని షరతులు చెప్పారు. ఎందుకు అంటే జూన్ 4వ తారీఖు వరకు కోడ్ ఉన్నది కాబట్టి ఈ ఉమ్మడి రాజధానిగా అంటే జూన్ 2వ తారీఖు వరకు లాస్ట్ రోజు కాబట్టి దాని మీద ఈ విభజన మీద దీని మీద మాట్లాడొద్దన్నారు. రైతు రుణమాఫీ మీద మాట్లాడొద్దన్నారు. ఎవరైతే ఈ ఎన్నికల పోలింగ్ సరళిలో దాంట్లో పాల్గొన్నారో, కార్యక్రమంలో పాల్గొన్నారో అధికారులను పిలువద్దన్నారు. ఇలాంటి కొన్ని విషయాలు, కొన్ని అంటే కండిషన్స్ పెట్టి మీతో పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా ఎందుకు దీనికి అడిగింది పర్మిషన్ అంటే, ఇప్పుడు వచ్చే అంటే వానాకాలానికి పంటల యొక్క ప్రణాళిక తయారు చేయాలి. తర్వాత కొంత నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, దాని మీద రివ్యూ చేసుకోవాలి, ఎవరికి మనం సహాయం చేయాలనేది. రుణమాఫీని పక్కన పెట్టినా కూడా. కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు సుందీల్లా అన్నారు, బ్యారేజీలు ఉన్నాయి, దాంట్లో కొన్ని విచారణ జరుగుతూ ఉంది. నీటిని పంపు చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో దాని మీద చర్చించుకోవాలి. ఈ పంటలకు ఇప్పుడు వరి ధాన్యం కొనుగోళ్ల మీద ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, కరెక్ట్ గానే వెళ్తుందా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉందా, ఇలాంటి అర్జెంటు అంటే ఇమీడియట్ అవసరమైనటువంటి వాటి మీద మాత్రమే చర్చించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ అడిగింది. వారు కూడా పర్మిషన్ ఇచ్చారు. మేము కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాల జోలికి పోకుండా ప్రజలకు ఈ మధ్యన ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడానికి కావలసిన వాటి మీద మాత్రమే దృష్టి పెట్టే అవకాశం ఉంది. వాటిని నీరుగార్చే అంటే కండిషన్స్ నీరుగార్చే అవకాశం అయితే లేదు. అయితే మెయిన్ గా ఇప్పుడు జూన్ 2వ తారీఖు లోపల అంటే వాస్తవంగా గవర్నమెంట్ అనుకున్నది ఏంటంటే ఈ రుణమాఫీ ఒకటి ఉంది కదా, ఈ రుణమాఫీని ఆగస్టు 15వ తారీఖు లోపల చేస్తామని పదే ప్రతి సభలో చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఫండ్స్ మొబిలైజేషన్ ఎలా జరగాలి, విధి విధానాలు ఎలా ఉండాలి అని దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి చర్చిద్దాం అనుకుంది వాస్తవంగా. కానీ దానికే బ్రేక్ పడింది. మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా, మెయిన్ ఇంపార్టెంట్ అదే. ఎందుకంటే ఖచ్చితంగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలలో కూడా రైతులు మూకుమ్మడిగా మమ్మల్ని సమర్థించారు, కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని నమ్మి సమర్థించారు. కాబట్టి ఆగస్టు 15లోగా ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఏదో కోణంలో స్పెషల్ వెహికల్ వెళ్తే ఏ రకంగా అనే దాని మీద ఫోకస్ పెడదామంటే అది మాత్రం కొద్దిగా బ్రేక్ అయింది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే సరే అది కాకపోయినా మిగతా వాటిని కూడా చేసుకోవచ్చు కదా. ఇక రెండవది ఏంటంటే జూన్ 2వ తారీఖు 10 సంవత్సరాలు అయిపోతే ఉమ్మడి రాజధాని అనేది ఈ జూన్ 2వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది. అయితే దీనిలో అంటే ఈ చట్టంలో ఈ హామీలు ఏమున్నాయి, తర్వాత మనకు ఈ పంపకాలు ఏమున్నాయి, ఆస్తుల పంపకాలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు మరి ఆ చట్టంలో చెప్పినట్టు ఈ పంపకాల మీద ఫోకస్ చేద్దామని అనుకుంటే అది కూడా వద్దని చెప్పారు. కాబట్టి ఈ రెండింటిని పెట్టి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అర్జెంట్ మ్యాటర్స్ మాత్రమే టేకప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా దాని మీదనే ఫోకస్ చేస్తాం. ఏది కూడా అంటే దాన్ని దాటి ఆలోచన చేసే ఆలోచన కూడా మాకేం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మూడో గంటలకు ఖచ్చితంగా ఈ సమావేశం జరుగుతుంది. ప్రజలకు ఏదైతే రెమెడీ రిలీఫ్ ఇవ్వాలనుకుంటున్నామో జూన్ 2వ తారీఖు లోపల ఈ పంటల కొనుగోలు కానీ, వచ్చే పంటలకు సంబంధించిన వ్యూహం కానీ,
ఈ సుందిళ్ళ వీటి మీద జరుగుతున్నటువంటి విచారణలో ఇంకా స్పీడప్ చేయడం కానీ, లేకపోతే ఈ వర్షాకాలంలోనే దాన్ని రిపేర్ చేసి దాంట్లో నుండి పంపు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఆలోచన చేయడం కానీ, తర్వాత ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజలకు ఇమీడియట్ రెమెడీ ఇచ్చే అవకాశం ఉన్న అన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తారని భావిస్తాము. రైట్. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన రోజు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపైనే నా ఫోకస్ అంతా, ఇంకా కంప్లీట్ దీనిపైనే నేను నా ఎఫర్ట్స్ పెట్టబోతున్నాను అన్నారు. బట్ మొత్తానికైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది, కానీ మెయిన్ ఇష్యూస్ ఏవైతే మనం మాట్లాడాలి, ఏదైతే సాల్వ్ అవ్వాలి తొందరగా అనుకున్నామో వాటికే ఈసీ బ్రేక్ చేసింది సార్. సో మరేంటి, రైతు రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు నేను చేస్తాను అన్నారు. అది ఈ 2 నెలల్లో సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ఇప్పుడే దాని గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నారు, కానీ దానికి బ్రేక్ ఇచ్చింది కదా ఈసీ. మరి ఇప్పుడు నిజానికి మంత్రివర్గ సమావేశం అనేటువంటిది ఒక ప్రాపగాండా ఇష్యూగా తయారైంది అనేది నా అభిప్రాయం. ప్రాపగాండా ఇష్యూ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రుణమాఫీ గురించి లేదా ఇతర అంశాల గురించి ప్రతిపక్షాలు విసురుతున్నటువంటి సవాళ్ళు ఏమీ తగ్గలేదు. అదేవిధంగా దానికి సమాధానం చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గర వాళ్ళు కూడా సవాళ్ళు విసిరితే లాభం లేదు. ఏదో ఒక కార్యాచరణ చేసినట్లు కనిపించాలి, చేయాలి. అందువలన ఇప్పుడు మొన్న వాళ్ళు కోరినట్టుగా మొన్న మంత్రివర్గ సమావేశం జరిపినా లేదా రేపు మంత్రివర్గ సమావేశం జరిపినా కానీ రుణమాఫీ లేదా ఇతర ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఎలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. నిజానికి తీసుకోవచ్చు, అన్అఫీషియల్ గా చర్చించవచ్చు. అఫీషియల్ గా జూన్ 4 తర్వాత కోడ్ ఎట్లాగో ఎత్తేస్తారు కనుక అప్పుడైనా ప్రకటించవచ్చు. కానీ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు ఒక మైండ్ గేమ్ లాగా కనిపిస్తాను. ఎందుకు అంటే రుణమాఫీ గురించి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ కి ఆ రైట్ ఉన్నది కాదంటలా, కానీ ఎప్పుడు దాని గురించి సమగ్రంగా చర్చించడానికి అవకాశం ఉంటుందంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెడతాము అని చెప్పారు. అందువల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి వనరులు ఏమిటి, ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ రుణమాఫీకి కానీ లేదా ఇతర సంక్షేమ పథకాలకు కానీ నిధులు కొరత ఏర్పడేట్లయితే వాటిని ఎట్లా సమీకరించుకోవాలి, లేదా రైతులకి ఇస్తున్నటువంటి ఈ రైతు బంధు లేదా రైతు భరోసా అనేటువంటి దానిలో ఎవరికి మినహాయించాలి, లేదా పెంచిన దాన్ని, ఇట్లా అనేకమైనటువంటి కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ కీలకమైనటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారని నేను అనుకోను. చర్చించవచ్చు, కానీ అదేం కాదు. అందువల్ల ఇది ఒక ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. రెండోది, ఎన్నికల కమిషన్ కూడా మేము ఇట్లా మంత్రివర్గ సమావేశం జరుపుతాము అని అనుకున్నప్పుడు నిన్న ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదో మొదటి రోజు ఇస్తే పోయేది కదా. అంటే బ్యూరోక్రసీ, ఎన్నికల కమిషన్ లో కూడా బ్యూరోక్రసీ. ఇప్పుడు నిన్న చెప్పింది మొన్న అంతకు ముందు చెప్పుకుంటే ఇంత రచ్చాయి ఉండేది కాదు, స్మూత్ గా జరిగిపోయి ఉండేది. రెండోది, మన తెలంగాణ కంటే ముందు ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు ఉన్నాయి. ఏప్రిల్ 26నే జరిగాయి. కానీ అక్కడ ఈ విధమైనటువంటి పరిణామాలు మంత్రివర్గం గురించి వాళ్ళు పర్మిషన్ అడగడం లేదా వాళ్ళు తిరస్కరించడం ఇటువంటివి ఏమీ జరగలేదు. అందువల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితి లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార కాంగ్రెస్ మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జరిగాయి. అందువల్ల రేపు జరిగేటువంటి సమావేశాల్లో కూడా ఏదో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ లేదా చర్చలు కానీ ఉంటాయని నేను అనుకోవట్లేదు. అదొక సాధారణ సమావేశంగానే జరుగుతుంది. రెండోది, మన నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి ధాన్యం కొనుగోలు వీటన్నిటికి సంబంధించి ఎప్పుడో ఒక నిర్ణయం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికార యంత్రాంగం ఉన్నది, అది చేయొచ్చు, దానికైనా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రకృతి ప్రళయాలు అంటే అధిక వర్షాలు కావచ్చు, లేకపోతే పిడుగులు కావచ్చు, ఇట్లాంటి అనావృష్టి కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, వాటిని ఫాలో కావాలి. అందువల్ల ఇప్పుడు ఏదో విధానపరమైనటువంటి నిర్ణయాలు జూన్ 4 లోపల
అమలు జరపాల్సినటువంటివి కూడా ఏమి అంత విధానపరమైన నిర్ణయాలు ఉండవు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈసీ అనుమతి ఎట్లాగూ లేదు. అందుకని ఒక రొటీన్ సమావేశంగానే జరుగుతుంది ఇది. అంటే ఒకటి చెప్పాలంటే టీ కప్ లో తుఫాన్ లాగా ముగుస్తుంది అనేది. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఏదో సమావేశం జరగాలి కాబట్టి కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంతే. అంతే. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు తమిళనాడులో కేరళలో ఒకే రోజు ఏప్రిల్ 26 ఎన్నికలు జరిగాయి. మరి అక్కడేమి కేబినెట్ సమావేశాలు వాళ్ళకి అవసరం లేదా? రాష్ట్రాలకి వాళ్ళకు ఉంటాయి అవసరాలు. ఎందుకంటే మనకంటే ముందు కేరళలో అక్కడ వర్షాలు పడుతున్నాయి, లేకపోతే ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి వైరస్లు ఇట్లాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకని రొటీన్ గా జరగాల్సినవి ఎట్లాగూ జరుగుతాయి ఇక్కడ. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇదొక మైండ్ గేమ్ లాగా, ఒక ప్రచారాస్త్రంగా చూశారు కదా. ఇప్పుడు వీళ్ళు కేబినెట్ పెడతామంటూ దానికి ఈసీ అనుమతించకపోవడం, దానికి నిరసనగా మేము ఢిల్లీ వెళ్తాం మంత్రులంతా ప్రకటించడం, వెంటనే పర్మిషన్ రావడం నాటకీయంగా, ఇవన్నీ ఏంటంటే ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలుగా జనం దృష్టికి తప్ప జనానికి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు వీటి వల్ల. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు వీళ్ళు అసలు విషయం బయటపడుతుంది, వీళ్ళకు ఉన్నటువంటి వనరులు లేదా వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు. అప్పుడు మనం ఏదైనా విమర్శలు చేయొచ్చు తప్ప, లేదా ప్రశంసించాలి, ఎవరైనా ప్రశంసించుకుంటే ప్రశంసించాలి, ఏదైనా కావచ్చు. అందువల్ల ఇప్పుడు జరిగేది మాత్రం ఒక రొటీన్ సమావేశం తప్ప మరొకటి కాదు. రైట్. నమస్తే కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు ఏమంటారు ఈ తెలంగాణ కేబినెట్ సమావేశం గురించి? అనలిస్ట్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక మైండ్ గేమే అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ మేడం, మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ, ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాంతో పూర్తిగానే ఏకీభవిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేము. రెండోది, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలంగాణ ప్రజానీకాన్ని మరొకసారి 6 గ్యారంటీల పేరిట గతంలో ఎలా బొరిడి కొట్టించిందో మరొకసారి ఈ క్యాబినెట్ నాటకం ఆడి, అలాగే మేము ఏదో క్యాబినెట్ పెట్టుకుంటాము, రుణమాఫీ చేస్తాము, ప్రజా సమస్యలు తీరుస్తాము, రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పేసి మేము మాట్లాడితే కేంద్రము ఎలక్షన్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం, ఏదో తీసుకొచ్చి దీన్ని రాజకీయం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక నాటకానికి తెరలేపారు. ఆ తెరలేపిన దాన్ని ఈసీ కూడా వాళ్ళు ఏం ఆలోచన కొద్ది, రాజకీయ దురుద్దేశం ఉందా, ప్రజా అవసరాలు ఉన్నాయా, అలాగే రాజకీయ అంశాలను కాకుండా ప్రజా అవసరాలను మీరు చర్చించండి అని చెప్పేసి వాళ్ళ క్యాబినెట్కి అనుమతి ఇవ్వడం జరిగింది. దాంతో ఈరోజు వాళ్ళు ఎలాంటి అంశాలు చర్చిస్తారనేది మనం చూడాల్సిన అంశం ఉంది. రాజకీయ అంశాల జోలికి పోకుండా ప్రజా అవసరాలు, అలాగే ఖరీఫ్ వర్షాకాలం ఇదవుతుంది, రైతులకు కావలసిన ఎన్ని ఎకరాలకు పంట పెడుతున్నారు, విత్తనాలు ఏమి కావాలి, ఎరువులు ఎంత అవసరం ఉన్నాయి, ఈ సంవత్సరం వర్షపాతం ఎంత ఉండే ఉదయం ఉంది, దానికి సరిపడా విత్తనాలు కానీ ఎరువులు కానీ మనము సమకూర్చినాయా లేదా, లేకపోతే వాటిని ప్రొక్యూర్ చేస్తామా లేదా అనేది చూస్తారా, లేదా వాళ్ళు రాజకీయ అంశాల జోలికి వెళ్ళి మరొక 6 గ్యారెంటీలాగా మేము రుణమాఫీ చేస్తా అంటే కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ మాకు చర్చించకుండా చేసిందని చెప్పేసి రాజకీయ అంశాలను తీసుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి బదనాం చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే విధంగా ఉంటుందా, అది చూడాల్సిన అంశం ఉంది. 6 గ్యారెంటీలతోటి తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టే మరొకసారి క్యాబినెట్ అనేది తీసుకొచ్చేసి మోసం చేద్దాము, లేదా ఇది కాకపోతే పర్మిషన్ ఇవ్వకపోతే జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మంత్రులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి జాతీయ స్థాయిలో దీన్ని ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందుదామనే ఆలోచనతోటి ఉంటుంది. అలాగే మనం ఇన్ని సంవత్సరాలలో కూడా నేను చూస్తున్నాను, రేవంత్ రెడ్డి రాజకీయము మాటల గారడి తప్ప కేసీఆర్ను మించి మాటల గారడి చేయడము, ప్రతిపక్షాన్ని కానీ ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా దాన్ని రాజకీయ అవసరాలకు ఆయన పదజాలాలను ఉపయోగిస్తున్నాడు. కానీ ఆయన జెడ్పీటీసీ నుంచి ఎంపీ స్థాయి వరకు వచ్చిన ఈ రోజు వరకు ఆయన నేను ఎమ్మెల్యేగా ఉండంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొట్లాడి నా ప్రాంతానికి ఒక లబ్ధి చేకూర్చాను, ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాను,
పెద్ద మెరిగేషన్ పనులు చేశానని చెప్పి అడగడానికి ఏది లేదు. అలాగే మల్కాజ్గిరిలో కూడా, నేనుండే ప్రాంతం మల్కాజ్గిరి, ఈ 5 సంవత్సరాలలో కేంద్రం నుంచి కానీ చేయాల్సిన అంశాలలో ఏ ఒక్కటి కూడా చేయలేడు. బోయినపల్లిలో 2-3 అంశాలు ఉండే, వీటిని కూడా చేయలేడు. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని మల్కాజ్గిరికి అలాగే సికింద్రాబాద్ అనుసంధానమయ్యే రోడ్లను బ్లాక్ చేస్తే కూడా వాటిని రేవంత్ రెడ్డి గారు కించిత్ కూడా ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ డిఫెన్స్ అధికారులకు కానీ లెటర్స్ రాసి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు. అది లోకల్ సంస్థగా తీసుకొని మా యొక్క కిషన్ రెడ్డి గారు తీసుకొని దాన్ని సమస్యను తీర్చడం జరిగింది. లేకుంటే ఎప్పుడు కూడా మల్కాజ్గిరి ప్రాంతానికి, అల్వాల్ ప్రాంతానికి, అలాగే సికింద్రాబాద్ నుంచి పోవాలంటే సుమారుగా 5-10 కిలోమీటర్లు తిరిగి పోవాల్సిన టైంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా వాటి మీద స్పందించిన దాఖలాలు లేదు. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద డామినేట్ చేయాలి, ఎదుటోళ్ళని కించపరచాలి, ఆయన కౌంటర్ వేస్తే దానికి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడాడనే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి పనితనం ఈ రోజు వరకు తెలంగాణ సమాజం చూడలేదు. ఆ పదజాలాలతోటే నెట్టుకొస్తున్నాడని చెప్పేసి నేను ఈ చర్చ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మేడం. ఓకే, నర్సగౌడ్ గారు, తడిసిన ధాన్యం మొలకలు వస్తున్నా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అండ్ మనం చూస్తున్నాము, వర్షాలు పడ్డప్పటి నుంచి కూడా పాపం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు ఎంతగా పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా అధికారులు చలనం లేదు. మరోవైపు ఏంటంటే సీఎం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నారు సీఎం ఆదేశాలని అని అంటున్నారు. మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారు? రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారో మీరు చూస్తున్నారు కదా. మీట్లో ఉన్నారు శ్రీదేవి గారు, మీరు కరెక్ట్ పాయింట్ ప్రస్తావించారు. ఇప్పుడు అందుకనే మేము అడిగినాం, ఇది రాజకీయం కొరకు కాదు. ఎందుకంటే రాజకీయం ఏముందండి, ఆల్రెడీ 13వ తారీఖు నాడు ఓట్లు వేసి అవి బాక్సులలో ఉన్నాయి, అవి తెలుస్తుంది జూన్ 4వ తారీఖు నాడు. ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరిని మోసం చేయవలసిన అవసరం ఏముంటది? ఇదంతా ఏంటంటే ఏదో మంచి పని చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా మాకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ అనుకుంటే దానికి నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు మేము దృష్టి పెట్టింది ఏంటంటే వానాకాలంలో పంటలకు సంబంధించిన వ్యూహం ఏమిటి అంటే 1,30-40 ఎకరాలలో పంట సాగుబడి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి మనకు ఏమేమి అవసరం ఉంది, మనం ఏమేమి స్టాక్ తీసుకోవాలి, ఎంత ఉంది, ఎంత తెచ్చుకోవాలి, రైతులకు అందుబాటులో అన్ని ఉంచాలన్న ఆలోచనతో మేము అడిగినాం. ఇప్పుడు రాజకీయ కోణం కానీ లేకపోతే రచ్చ కానీ చేయవలసిన అవసరం ఏముందో మిత్రులు చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కాదు, ఇది కాంగ్రెస్. బీజేపీ వాళ్ళు చేసే ప్రతిదీ మోసమే ఉంటది. నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పను, మోడీ గారి గురించే చెప్తున్నా. మోడీ గారి నోటి నుంచి బయటికి వెళ్ళినటువంటి ఏ మోడీకా గ్యారంటీ హై అని ఒక మాట పచ్చి అబద్ధం, పచ్చి మోసం. ఎందుకు చెప్తున్నంటే 2014 నుండి మోడీ గారు చెప్పుకుంటూ వస్తున్నారు, నేను 2022 వరకు రైతుల ఇన్కమ్ ను డబుల్ చేస్తానన్నారు. 2022 వరకు ఇల్లు లేని నిరుపేద ఉండరు అని చెప్పింది. తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. ఈ మూడిట్లా ఏ ఒక్కటన్నా నెరవేరిందిగా? ఇదంతా బీజేపీ గ్యారంటీ, మోడీ గ్యారంటీ కదండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసిందే మేము చేస్తామని వాళ్ళు ఊహించుకుంటున్నారు. మేము మోసం చేయం. అసలు మా ఎజెండాలో ఉన్నదే సామాన్య మానవుని అవసరాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభివృద్ధి. అంటే మోదీ ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజనలు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదంటారా రైతులకు? మేడం, 2,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఓ ఎకరానికి నీళ్ళు వస్తాయా, మందు వస్తుందా, ఏమొస్తుంది, ఏంటంటే నేను కూడా ఇచ్చినని టోకెన్ గా చెప్పుకోవడానికి తప్ప ఏమిటి పనికిరాదు. 2,000 ఎకరానికి 2,000 రూపాయలు అంటే 6 ఎకరాలకు ఫస్ట్ 2,000, మధ్యాహ్నం 2,000, 6,000 రూపాయలు అంటే 2 పంటలు వేస్తారు, మినిమం 2 పంటలు వేస్తారు. ఏమొస్తుందో మీరు చెప్పండి. కనీసం ఆ షాప్కు పోవడానికి కొనుక్కోవాల్సిన చెప్పులు కూడా రావు. నేనేమంటున్నా, మోడీ చేసేదే మోసం. రైతులన్నా, సామాన్య మానవులన్నా, వీళ్ళకు చేయవలసిన ఉచితాలన్నా, వీళ్ళకి ఏదైనా ప్రోగ్రెస్ చేద్దామన్నా మోడీకి ఇష్టం ఉండదు, బీజేపీకి అసలే ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంతసేపు రైతుల మీద బుల్లెట్లు ప్రయోగించడం, 600-700 మంది రైతులను చంపడం, నల్ల చట్టాలను తేవడం, వాళ్ళ గురించి ఆలోచించకపోవడం, వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళను కించపరచడం,
ఏం బీజేపీ ఆలోచన మొత్తం వాళ్ళ మేనిఫెస్టో మొత్తం ఏం చెప్తుందంటే ప్రజలకు మనము అభివృద్ధి చేసి వాళ్ళను ఒప్పించలేము, మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడి వాళ్ళను ఓట్లు అడగలేము, వాళ్ళను డైవర్ట్ చేయాలి, రాముని మీదకి డైవర్ట్ చేయాలి, అక్షరంతల మీదకి డైవర్ట్ చేయాలి, వారణాసి మీదకి డైవర్ట్ చేయాలి, ఇంకో 4% ముస్లిం రిజర్వేషన్లని వాళ్ళని రెచ్చగొట్టాలి. ఇగో ఇవి తప్ప మీరు మొత్తము ఇప్పుడు గత 2 నెలలుగా మీరు గమనిస్తా ఉన్నారు ఎలక్షనీరింగ్ ను. ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు టాప్ టు బాటం కానీ ఎవరైనా మేము ఈ 10 సంవత్సరాలలో మేము ఈ అభివృద్ధి చేసినాము, ఈ అభివృద్ధిని చూసి మాకు ఓటేయి అని ఎక్కడన్నా ఒక్క సభలో మాట్లాడి రండి. ఎంతసేపు కాంగ్రెస్ వస్తే పుస్తెలు గుంజుకపోతుంది, మీ దగ్గర 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు గుంజుకపోతుంది, ఆ రాముని అక్కడ చేసినాం, బాలరాముని పెట్టినాం, అక్షంతలు ఇంటింటికి వంచినాం, మన ధర్మం మన కర్మం అని ఇవి చెప్పడం తప్పితే అభివృద్ధి ఒకవేళ మళ్ళీ కూడా మోదీనే గెలిస్తే ఏంటి, మళ్ళీ కేంద్రంలో కూడా బీజేపీని అధికారంలోకి వస్తే ఏమంటారు? అంటే నిజంగా ప్రజలకు అభివృద్ధి చేశారనుకోవచ్చా? ఒకవేళ మీరు కనుక వస్తే లేదు మోదీ అసలు ఏమి అభివృద్ధి చేయలేదు, మేమే కనుక అధికారంలోకి వస్తే అన్ని చేసి చూపిస్తామని అంటే అప్పుడు ఒప్పుకోవచ్చు, ఓకే మోదీ ఏమి అటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాము అని. నిజంగా మోదీ వస్తే మళ్ళీ శ్రీదేవి గారు ఒకవేళ మోడీ మళ్ళీ వస్తే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ప్రజలను పురిడి కొట్టించడంలో వాళ్ళు సక్సెస్ అయింది అనుకోవాలి, అంటే వాళ్ళను పిచ్చి లేపడంలో సక్సెస్ అయింది అనుకోవాలి. వాళ్ళను శ్రీరాముని మీదకి భక్తి మీదకో లేకపోతే ముస్లింల మీదకి వ్యతిరేకత మీదకో డైవర్ట్ చేసిరని అనుకోవాలి తప్ప ఈయన డెవలప్మెంట్ చేసి అన్నిటి మీద ఓట్లాడి, నేను అంటున్నా ఒకవేళ అట్లా కనుక ఓట్లాడితే మోడీ గెలవడు. ఫస్ట్ నేను ఈ అభివృద్ధి చేసిన రాముని పక్క పెట్టండి, రాముడు మీ రాముడు కాదండి, అందరు రాముడు, నేను కరుడు కట్టిన హిందువును. కానీ గుడ్డిగా ఓట్లు వేయరు కదా ప్రజలు, గుడ్డిగా ఓట్లు వేయరు కదా, ఆలోచించే వేస్తారు కదా. అసలు దీని వెనకాల ఏకైక కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓన్లీ సూటు బూటు గవర్నమెంట్. మరి రాహుల్ గాంధీ గారు ఒకే మాట చెప్పారు, సూటు బూటు ప్రధాని సూటు బూటు గవర్నమెంట్ అని ఎందుకు కట్టారంటే సూటు బూటు వేసుకున్న వాళ్ళ చుట్టే తిరుగుతుంది వీళ్ళ ఆలోచన. 21 మంది ఈ కోటీశ్వరులను ఇంకా మల్టీ మిలియన్లను ఎట్లా చేయాలి, వాళ్లకు 16 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా రద్దు చేయాలి, అదే రైతులకు రద్దు చేస్తారంటే మాత్రం వాళ్ళకు మనసొప్పదు. అదే తెలంగాణలో మహిళలకు నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తే దాని మీద అక్కసు వెళ్ళబోసుకుంటారు. వీళ్ళు చేసే పనులు ఏంటండి, కేవలం వాళ్ళు ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో 100 కోట్ల హిందువులు ఉన్నారు, ఈ హిందూ ధర్మాన్ని పట్టుకొని మనం రాజకీయం చేస్తే హిందువులలో కొంతమంది వేసినా మనకు 300 సీట్లు వస్తాయి అన్న ఒక్క ఆలోచన తప్ప వీళ్ళని హిందువులను సంఘటితం చేయాలంటే ముస్లింలను తిట్టాలి, లేకపోతే పాకిస్తాన్ తిట్టాలి, బర్మను బంగ్లాదేశ్ను వాళ్ళను వీళ్ళను తిట్టాలి, వీళ్ళను మైండ్ డైవర్ట్ చేయాలి, లేకపోతే కాశ్మీర్ గురించి మాట్లాడాలి. ఇవి తప్ప నిజంగా చెప్తున్నా ఏ రాష్ట్రానికి వచ్చినా, ఇప్పుడు నేను అంటున్నా తెలంగాణ రాష్ట్రం ఉందండి, విభజన హామీలు ఎందుకు చేయించలేకపోయినరు? అదే విధంగా పోయిన గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణకు వచ్చినటువంటి అమిత్ షా గారు మోడీ గారు కాళేశ్వరం ఏటీఎం చేసుకున్నాడు 10 సంవత్సరాలు చెప్పారు కానీ ఒక్క కేసు పెట్టలే, ఒక విచారణ లేదు, ఒకసారి ప్రశ్నించింది లేదు. అంటే మీరు కూడా దాంట్లో వాటాదారులే అని అనుకోవాల్సి వస్తుంది కదా. అంటే మోడీ షా చేసే రాజకీయం ఏంటంటే కేవలం ముస్లింలను అడ్డు పెట్టుకొని హిందువులను సంఘటితం చేయడం, హిందువుల ఓట్లను చురాయించండి, దొంగతనం చేయడం తప్పితే వాస్తవం నేను అంటున్నా హిందువులని ఇంత గింజుకుంటారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు. హిందువులకు స్పెషల్ గా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని పెట్రోల్ ధర వాళ్ళకి ఏమైనా తక్కువ ఉందా, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా తగ్గించిందా, ఓ షర్టో పాయింటో ఫ్రీగా ఇచ్చిందా, మరి నూనె ఫ్రీగా ఇచ్చిందా? ఏమి ఇచ్చిందండి? కేవలం మత పిచ్చి లేపడం తప్పితే, కేవలం డైవర్ట్ చేయడం తప్పితే, కేవలం వాళ్ళకున్న భక్తిని ధర్మం పైన ఉన్నటువంటి ఆరాధ్యాన్ని వాళ్ళను డైవర్ట్ చేసి వాళ్ళను పాలన మీద చర్చ జరగకుండా చేయడానికి తప్పితే భారతీయ జనతా పార్టీ చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ మీరన్నట్టు వాళ్ళు కనుక పొరపాటున గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను ఎత్తేస్తారు, సామాన్య మానవులు అనేటోళ్ళు కనిపించరు. అతి కీలకమైన విషయం ఏంటంటే మోడీ గారికి 75 సంవత్సరాలు దాటిపోయిన తరువాత ఆయన శాశ్వతంగా అమెరికా అధ్యక్షుడు లెక్క ఉండాలని అనుకుంటుండు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేసి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని తీసుకొద్దామన్న ఏకైక ఆలోచనతోటి మాత్రమే 400 సీట్లు అని వాళ్ళు కోరుకుంటారు. 400 అన్నప్పుడు ఒక 180 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతా ఉంది 307 సీట్లతోటి. రైట్.
సార్ కోటేశ్వరరావు గారు, జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. సో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తవుతుంది. సరిగ్గా జూన్ 2కి 10 ఏళ్లు పూర్తవుతుంది, అటు జూన్ 4న రిజల్ట్. సరిగ్గా ఈ గ్యాప్లోనే ఉమ్మడి రాజధాని అంశం గురించి ఎక్కడ ప్రస్తావించొద్దు అని ఈసీ మరీ ఎందుకు చెప్పింది? దాని గురించి ఎందుకు దానికి మాత్రం బ్రేక్ వేసిందంటారు? అంటే తేలే అంశం కాదనా? అది తేలే అంశం కాదు. రెండోది సాంకేతిక పరమైనటువంటి అంశం తప్ప దాని మీద, ఎందుకంటే ఒక విధానపరమైనటువంటి ఒక నిర్ణయం ఏదన్నా తీసుకున్నా కానీ దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించాలి. రెండోది మధ్యవర్తిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించాలి. అందువల్ల విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకునేటువంటి అవకాశాలు లేవు. ఏది రాష్ట్ర విభజనకు సంబంధించి కూడా ఆస్తుల విభజనకు సంబంధించినటువంటి వివాదం ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం. అందువల్ల దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చేసిందా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా దాన్ని పరిష్కరించడానికి అవసరమైనటువంటి చొరవని వాళ్ళు చూపలేదు. ఎందుకు చూపలేదు అంటే వాళ్ళ రాజకీయం వాళ్ళది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల రాజకీయం వాళ్ళది. ఎందుకంటే మొదటి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో 3.5 ఏళ్ళు దాదాపు 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళకి విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నారు, వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీకి దగ్గరైనా కానీ వైసీపీ పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ కి రాలేదు. అందుకని హ్యాండ్ ఓవర్ రాలేదు కనుక ఈ సమస్యను పరిష్కరిస్తే మాకేం వస్తుంది? ఏదన్నా వస్తే ఆ ఖ్యాతి వైసీపీకి వస్తుంది. వైసీపీకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏమి లేదు కదా. అందుకని చూద్దాం, ఏదైతే అది అవుతుంది. అట్లాగే తెలంగాణకు వచ్చేసరికి టీఆర్ఎస్ అధికారంలో ఉంది. అందువల్ల ఏదన్నా ఖ్యాతి వాళ్ళకి పోతుంది తప్ప మనకేం వస్తుంది అనేటువంటి ఒక సంకుచిత దృష్టి తప్ప విభజిత హామీలను అమలు జరపకపోవడానికి కానీ లేదా విభజిత సమస్యలు ముఖ్యంగా ఆస్తుల విభజన దీనికి సంబంధించినటువంటి అంశాలని ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా 2 రాష్ట్రాల మధ్య ఏకీభావం కనుక లేకపోయేట్లయితే ఇప్పుడు కృష్ణా జలాల గురించి ఉన్నటువంటి వివాదం కానీ మనం చూస్తున్నాం. కావేరీ జలాల వివాదం ఎప్పుడో స్వాతంత్రం రాకముందు వాళ్ళెత్తినటువంటి వివాదం అది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఒక విధంగా మద్రాస్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాలు కూడా మద్రాస్ ప్రావిన్స్ లో ఉన్నా కానీ అప్పుడే పరిష్కారం కానటువంటి వివాదం స్వాతంత్రం వచ్చి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పటికీ కావేరీ జలాల వివాదం పరిష్కారం కాలేదు. అందుకని కృష్ణా జలాల వివాదం కానీ లేదా ఆస్తుల పంపకం కానీ ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో పరిష్కారం అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన ప్రయోజనాలను కాపాడుకోవాలనేటువంటి వైఖరిని తీసుకున్నట్లయితే ఒక పీఠముట ఏర్పడుతుంది. అప్పుడు కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. కానీ కేంద్రంలో ఒక పార్టీ లేదా రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఎవరి నాటకం వాళ్ళు ఆడతారు, ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేస్తారనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు సఖ్యత లేదు, మరి కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ చాలా గణనీయంగా పెరిగింది అండ్ బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. మరి ఈ సఖ్యత లేకపోతే ఎలా రాష్ట్రాభివృద్ధి ఎలా జరుగుతుంది అంటారు? మనకు ఫండ్స్ కొన్ని వచ్చేది కేంద్రం. రాష్ట్రాభివృద్ధి ఎవరికి పట్టలేదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. లేదు అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ నిజానికి దేశంలో రాష్ట్రాల్లో ఈ పార్టీలన్నీ అధికారంలో ఉన్నాయి. ఇవాళ ఏవైతే అభివృద్ధి గురించో లేకపోతే వెనుకబడితనం గురించో కబుర్లు చెప్తున్నాయి. ఎవరు కారకులు వీటికి? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. పార్టీలు వేరేనాయి. వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో ఉంటారు. ఏ పార్టీ మారినా కానీ అధికారం ఎటుంటే అటు మారుతున్నటువంటి వీళ్ళు తప్ప ఎవరు కారకులు ఈ వెనుకబడితనానికి? అందుకని చెప్పేటువంటి కబుర్లు ఏమైనా కావచ్చు కానీ నిజమైనటువంటి చిత్తశుద్ధి ఈ పార్టీలకు ఏమైనా ఉన్నదా అంటే లేదు. లేదనేది మనం ఎట్లా చెప్తున్నామంటే 75 సంవత్సరాల ఆచరణ, 75 సంవత్సరాల తర్వాత తలెత్తినటువంటి పరిస్థితి. 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి సరైనటువంటి పోషకాహారం తిండి లేక ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేనటువంటి దుస్థితిలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మేము ఆహార ధాన్యాలు ఇస్తామని చెప్తా ఉంది. ఇంతకంటే దేశంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి వేరే చెప్పుకోవాల్సిందే.
ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఉన్నదా అంటే మనకు ఎక్కడ కనపడదు. ఆహార ధాన్యాలు కనీసం నెలకి 5 కిలోల ఆహార ధాన్యాలు కూడా కొనుక్కోలేనటువంటి ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ 80 కోట్ల మంది జనానికి కల్పించడం లేదనే కదా. దయాదాక్షిణ్యాల మీద మనం చూస్తాం, గతంలో సినిమాల్లో రాజులు రంగప్పలు వాళ్ళు దయాదాక్షిణ్యాల మీద వేస్తే తీసుకోవడానికి వచ్చి అయ్యా ధర్మప్రభు అన్నట్టుగా పొగిడినట్టుగా ఇప్పుడు పొగిడించుకోవడానికి తప్ప మరొక పరిస్థితి లేదు. కృష్ణారెడ్డి గారు ఏమంటారు మరి? మీరేమైనా ఫస్ట్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాని మీద మాట్లాడుతాను. మోడీ గ్యారంటీల వారుగా దాని గురించి మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది అనేది కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి రైతులకు పండించిన గిట్టుబాటు ధరతోటి ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మీద కానీ 10 సంవత్సరాలలో ఎలాంటి రాస్తారోకలు ధర్నాలు ఎలాంటివి లేకుండా రైతులకు ఎప్పటికప్పుడు పెట్టుబడిని ఆధారంగా చూసుకొని వాళ్ళకైన ఖర్చులను చూసుకొని దాని ప్రకారము రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చింది. అది ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ చర్చ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను. మీరు గత ప్రభుత్వము తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినట్టు మీరు మోసం చేయదలుచుకోదేం లేదు అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ క్యాబినెట్ నిర్ణయంలో ఏమైనా బోనస్ ప్రకటించాలనుకుంటున్నారా లేదా అది ముందు తెలియజేయాలి. అలా లేకుంటే తెలంగాణ సమాజాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి వచ్చే నెలలోనే లేదా జూలై మొదటి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్ వచ్చే విధంగా ఉంది. కాబట్టి దాని ఆధారంగా ఇప్పుడు మేమేదో చేద్దామంటే ఎలక్షన్ కమిషనర్ ఒప్పుకోలేదు, లేదా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, వీళ్ళంతా జిమ్మిక్కాడి తెలంగాణ సమాజంకు మేము ఏదో చేద్దామంటే వాళ్ళు చేయకుండా చేసేదని చెప్పడానికి ప్రయత్నం చేసడానికి క్యాబినెట్ మీటింగ్ తోటి ఒక నాటకం జరుగుతుంది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు బోనస్ ఇవ్వదలుచుకున్నారా లేదా? పండించిన ఇప్పుడు అకాల వర్షాలతోటి కొన్ని ప్రాంతాలలో ధాన్యం నానిపోయింది వరి, దానికి ఏ రేటుగా తీసుకుంటున్నారు? తేమను తగ్గించి తీసుకోవడానికి ఏదన్నా ఇది చేయగలుగుతున్నారా? మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకుంటున్నారు? ఈ క్యాబినెట్లో ఈ అంశాలు వచ్చేటివి ఉన్నాయా లేదా రాజకీయ అంశాలే వచ్చేటివి ఉన్నాయా అని చెప్పేసి తెలియజేయాలి. అలా కాకుండా మోడీ గ్యారంటీలు అనేది ప్రతిదీ మేము మోడీ గారు చెప్పినది ప్రతిదీ చేసుకుంటూనే వచ్చాము. రైతులకు గిట్టుబాటు ధర కానీ, అలాగే ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడారు బిలో ప్రావర్టీ లైన్ కి ఈ రోజు వరకు కూడా 80 కోట్ల మందికి ఇబ్బంది. నర్సేగౌడ్ గారు ఒక 2 minutes లో దీనికి సంబంధించి కంప్లీట్ చేయండి. మీరు ఏం చెప్తారు? ఒక 2 minutes. నేను చెప్తానండి. నేను అడుగుతాను, మీరు చెప్పండి. అయితే మోడీ గ్యారెంటీలు అన్ని చేసినట్టు చెప్తుంది కదా, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరో ఒకటి. రెండోది మెయిన్ గా వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంది కాబట్టి నేను చెబుతాను. రైతులకు 2022 వరకు డబుల్ రేటు చేస్తాము, ఇన్కమ్ చేస్తాం అన్నారు. వీళ్ళు వచ్చినప్పుడు 14,000-1,500 కింద ఉండే బస్తాకు, ఇప్పుడు 2,200 2,100 చిల్లరను ఉంది. మరి 2,800 కావాలి, 2,800 కావాలి. మరి చేసిన కరెక్ట్ గా కనిపిస్తుంది, డాక్యుమెంట్ మీద కనిపిస్తుంది కదా. రెండోది 22 వరకు ఇల్లు లేని నిరుపేద ఉండరు అని చెప్పారు. మరి ఉన్నారా? మరి ఇప్పటికీ 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తానంటారు. మరి ఎక్కడ ఖరీదు తగ్గింది? మీరు ఏం చేసిరు అసలు? తెలంగాణ రాష్ట్రానికి మీరు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ మీరు సూటిగా చేసింది ఏమిటి? లాస్ట్కు అవి కొనుగోలు మీద కూడా మీరు కిరికిరి పెట్టింది కేసీఆర్ సర్కార్ తోటి. ఇప్పుడు బియ్యం తీసుకోమని చెప్పి, మేము ఇంతే తీసుకుంటామని చెప్పి, మీ రాజకీయ ప్రయోజనాలు మీ పార్టీ పెరగడానికి మీరు పంచాయతీ పెట్టుకున్నారు. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కూడా మీరు చెప్పిన మోడీ నోటి నుండి వచ్చిన గ్యారెంటీలు ఒక్కటంటే ఒక్కటి కూడా 10 సంవత్సరాలు సఖ్యతగా ఉన్నాయి 2 రాష్ట్రాలు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. ఈ విభజన హామీలు, విభజనలో ఉన్నటువంటి పంపిణీలు ఎందుకు చేయలేకపోయినారు? పెద్దన్నగా మీరు మీటింగ్ కు పిలుచుకొని దబాయించి మీరు ఎందుకు చేయ ఒక్కటి కాలేదు. మీరేం చేస్తారంటే ఇప్పుడు మామూలు అడుగు, మేము ఖచ్చితంగా చేయడానికి ఉన్నాం. పంటకు 500 బోనస్ వచ్చే వానకాలం ఇస్తామని ప్రకటించినాం కదా. రైతుల రుణమాఫీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ప్రకటించారు. మీరు భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చే 30 ఏళ్ళకు కూడా ఒక్కటి గెలుచుకునే అవకాశం లేదు. వీళ్ళు ఎంతసేపు టీఆర్ఎస్ ను బయటికి గుంజి
సమయం దాటిపోయింది నర్సయ్య గౌడ్ గారు. మమతకు బెయిల్ రాదని బెదిరించిన చోటు అక్కడక్కడ తిరిగాడు. 1 minute కృష్ణారెడ్డి గారు 1 minute లో క్లోజ్ చేద్దాం. ఓకే మేడం, కాంగ్రెస్ నాయకులు విభజన హామీలను కరెక్ట్ 10 సంవత్సరాలు అసలు విభజన చేసింది మీరు, చట్టాలను సక్రమంగా విభజన చేయని వ్యక్తులు మీరు కాంగ్రెస్ పార్టీ. రాజకీయ అవసరాల కొరకు మరి ఈ రోజు సమస్యలు ఎక్కడికి వచ్చినాయి? విభజన చేయడానికి చేసినటువంటి పోలవరాన్ని లాగుతా ఉన్నారు మీరు. 10 సంవత్సరాల నుంచి పోలవరం కంప్లీట్ చేయలేదు. జాతీయ ఉదయం ప్రజలు పూర్తిగా ముంచారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పూర్తిగా ముంచిన వాళ్ళు మీరు సుత్తులు చెప్తే ఎట్లా? చేయలేకపోతా ఉన్నారు. మీరు విభజన సరిగా చేయని వాళ్ళు, మీరు మరి చూద్దాం అంటే కేంద్రంలో అసలు అధికారంలో వస్తే కనుక మరి బీజేపీ ఏమైనా చేస్తుందేమో చూద్దాం. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మరి కోటేశ్వరరావు గారికి, అలాగే మిట్టా నర్సయ్య గౌడ్ గారికి, అలాగే పైలా కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కొన్ని కండిషన్స్తో ఈసీ సమావేశానికి అనుమతి అయితే ఇచ్చింది, కానీ అందులో కీలక అంశాలు ఏవి కనిపించడం లేదు. మరి ఈసీ భేటీ ఎలా ఉండనుంది, ఎటువంటి కీలక అంశాలపైన నిర్ణయం, ఆ కీలక అంశాలపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.